అక్క మనం ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఎలా ఉండాలి, చేసుకున్నాక ఎలా ప్రవర్తించాలి, ఫ్యామిలీలో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, వీటి గురించి ఇప్పటివరకు ఎప్పుడూ డిస్కస్ చేసుకున్నాం. కానీ మాకు కామెంట్స్లో వచ్చింది, లవ్ బ్రేకప్స్ అయినప్పుడు కూడా చాలామంది బాగా కొలాప్స్ అయిపోతారు. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇద్దరు ఉంటే ఒకరు సీరియస్గా ఉంటే ఒకరు సీరియస్గా లేకపోయినా కూడా బ్రేకప్స్ అయిపోతున్నాయి. ఈ సీరియస్గా ఉన్న పర్సన్ డిప్రెస్ అయిపోవటం, తట్టుకోలేకపోవడం, చాలా దూరం వెళ్ళిపోతారు. ఇది ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలని అందరికీ అవ్వదు, వెళ్ళరు కూడా. వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ మీ మాటల్లో? సో యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ పీపుల్ బిఫోర్ మ్యారేజ్ వెన్ దే ఫాల్ ఇన్ లవ్ అండ్ దే హ్యావ్ ఎ బ్రేకప్. ఎస్. నేను ఎందుకంటే లవ్ మ్యారేజెస్కి నేను అగెయినెస్ట్ అయితే కాదు, కానీ రూపా ఆ టెండర్ ఏజ్లో వచ్చేది మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ఫాక్చుయేషన్స్తో స్టార్ట్ అవుతాయి. మన వర్క్ ప్లేస్లో కానీ మనం చదువుకునే ప్లేసెస్లో కానీ యూ జస్ట్ గెట్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. ఆ టైంలో నెగిటివ్ పాయింట్స్ అవతల పర్సన్లో ఉన్నా కూడా అవి మనకు అసలు నెగిటివ్గా కనిపించవు. యూ స్టార్ట్ అప్రిషియేటింగ్ అండ్ అడ్మైరింగ్ దోస్ నెగిటివ్ పాయింట్స్ ఆల్సో అవతల మనుషులవి. అదే సిచ్యువేషన్ పెళ్లి తర్వాత వస్తే వేరే అసలు ఏమీ నచ్చవు. అంటే అమ్మ నాన్న తీసుకొచ్చిన సంబంధం కదా, ఇదేమో మనం కోరి తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ కూడా ప్లస్ పాయింట్స్ లాగానే కనిపిస్తూ ఉంటాయి. సో కీపింగ్ దట్ ఏ సైడ్, లైక్ వాట్ ఎవర్ మైట్ బి ద ఇష్యూ, చిన్న చిన్న ఆటికి గొడవలు పడి అసలు వీళ్ళకి లవ్ బ్రేకప్స్ ఎందుకు వస్తాయి చెప్పు రూపా? బేసిక్గా ఇప్పుడు అది మెచ్యూర్డ్ లవ్ అయితే కనుక, మెచ్యూరిటీతో డీల్ చేస్తే కనుక ఆ సిచ్యువేషన్స్ రావు. అన్లెస్ అండ్ అంటిల్ ఒక దే ఆర్ ఫోర్స్ టు డూ ఇట్ విత్ పేరెంట్స్ వద్దన్నారనో, లేకపోతే వాళ్ళిద్దరు వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి వచ్చో, కంపాటబుల్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల రావు. సరే పోనీ మెచ్యూరిటీ ఒక పర్సన్కి ఉండి ఒక పర్సన్ లేకపోయినా బ్రేక్ అయిపోతుంది కదా, మంచిదే కదా. మెచ్యూరిటీ లేని వాళ్ళతో ఎందుకు ఆ లవ్? వెళ్ళిపోయింది అనుకుని మూవ్ ఆన్ అయిపోవాలి మనం కూడా. వెన్ అదర్ పర్సన్ సేస్ యు ఆర్ నాట్, ఐ డోంట్ వాంట్ యూ ఇన్ మై లైఫ్, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి అవతల మనిషి చెప్పినప్పుడు మనం పాకులాడటం కరెక్ట్ కాదు కదా రూపా. అది పెళ్ళికి ముందైనా పెళ్ళికి తర్వాత అది పక్కన పెట్టి ఏ రిలేషన్షిప్ అయినా, నాట్ జస్ట్ లవ్ ఎలోన్, ఎనీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్లో కూడా కొన్ని అక్వైంటెన్స్లో కానీ ఫ్రెండ్షిప్స్లో కానీ ఒక ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఈక్వల్ ఆర్ కొంచెం అటు ఇటుగా ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంటే తప్ప ఆ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు. నువ్వు కావాలనుకున్నంత మాత్రాన అవతల మనిషికి కూడా నీ మీద అదే ఈక్వల్ ఇది ఉండాలి కదా. నువ్వు కావాలని వాళ్ళు అనుకుంటే యూ కెన్ సర్వైవ్ ఏ రిలేషన్షిప్. అది బ్రేకప్ అనేది లవ్లోనే కాదు, ఫ్రెండ్షిప్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు కావాలని ఫస్ట్ అనుకుంటున్నారు, కొన్ని రోజులు క్లోజ్గా మూవ్ అయిపోయి ఆ మనిషికి పూర్తిగా అలవాటు పడిపోయి క్లోజ్ అయిపోయి మంచిదే కదా. పెళ్ళయ్యి పేపర్ మీదకి వచ్చి లీగల్గా డైవర్సెస్ తీసుకునే కన్నా పెళ్ళికి ముందు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్ యూ డోంట్ లైక్ ఈచ్ అదర్ అండ్ యు ఆర్ మూవింగ్ ఆన్. యూ షుడ్ మూవ్ ఆన్. ఒక 4 రోజులు నొప్పి ఉంటుంది, 5వ రోజు ఓకే ఫైన్. దానిలో ఇప్పుడు ఒక సిల్లీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు. ఇట్ జస్ట్ లైక్ ఫర్ ఫన్ ఐఎమ్ సేయింగ్, ఏదైనా షాప్కి వెళ్ళి వెన్ ఐ ట్రై ఎ డ్రెస్, లైక్ వెన్ ఐ ట్రై వన్ డ్రెస్, ఐ రియల్లీ లైక్ ఇట్ అనుకో, ఇది నాది అనుకుని ఐ విల్ ట్రై అండ్ ఐ విల్ జాగ్రత్తగా తీసి మళ్ళీ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద బాస్కెట్ టు బిల్ ఇట్. అది నాకు నచ్చలేదు అనుకో, అది నేను దాన్ని ట్రై చేసే విధానమే వేరేగా ఉంటుంది. అవును. అండ్ సమ్టైమ్స్ ఏమవుతుంది, యూ లైక్ సంథింగ్ వెరీ మచ్, కానీ అది నీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండదు. అప్పుడు నువ్వు అయ్యో అది నాకు బాగా నచ్చింది, నేను అఫోర్డ్ చేయలేకపోతున్నానే అని నేను అనుకోను. దానిలో అయ్యో కొన్ని నెగిటివ్ పాయింట్లు ఎత్తుక్కుంటాను. అదే కలర్ నా దగ్గర ఉంది, లేకపోతే ఈ చీరలో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో నెగిటివ్ పాయింట్ ఎత్తుక్కుని ఐ స్టార్ట్ డిస్లైకింగ్ ఇట్. అట్లాగే ఇది జోక్గా చెప్పినా కూడా నేనేమంటున్నానంటే, వెన్ అదర్ పర్సన్ ఫీల్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు బీ ఇన్ యువర్ లైఫ్, యూ సీ ద టాక్సిక్ రీజన్స్ వై యూ డోంట్ వాంట్ ద అదర్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మూవ్ ఆన్. సూపర్. దాన్నే హ్యాంగ్ ఆన్ అయిపోయి నీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటావు? అవతల మనిషి హ్యాపీగా వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుక్కుని వాళ్ళు బతుకుతున్నప్పుడు యూ హ్యావ్ టు షో టు ద అదర్ పర్సన్ యూ ఆర్ ఆల్సో హ్యాపీ అండ్ యూ కెన్ డూ బెటర్ వితౌట్ దట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నెవర్ షో యువర్ టీయర్స్ టు ద అదర్ పర్సన్ రూపా. దట్స్ వన్ లెసన్ ఐ లెర్న్డ్ ఇన్ మై ఓన్ పర్సనల్ లైఫ్. ఫ్రమ్ ద స్కూల్ నుంచి కాలేజ్ వరకు పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ అది మన వీక్ చేసేస్తుంది. అది వీక్ అయినప్పుడు ఏమవుతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతాం. దట్స్ నాట్ వర్త్ ఇట్. యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ద రైట్ and you don't deserve to hurt yourself. Yes. So you have to move on. Counselor akkarla, evvaru akkarla. You talk to yourself and say why you deserve better. అంతే. కానీ కొంతమంది ఈ విషయం తెలిసినా ఇంకా తన కోసం నేను వెయిట్ చేస్తున్నానని తనకి తెలియని, తనకి మంచిగా ఉండే పర్సన్ లాగే ఉండాలని చూస్తారు, ఎప్పటికన్నా వస్తారేమో అని ఎదురు చూడటం. అలాంటివి లేకుండా
అర్థం చేసుకొని వాళ్ళ స్టూపిడిటీకి వాళ్ళే బలవుతారు రూప. మెచ్యూర్డ్గా ఆలోచించి అవతల పర్సన్, ఇప్పుడు నన్ను అడిగితే అవతల పర్సన్ నేను ఎందుకు వద్దనుకున్నారా అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకే. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేని వాళ్ళతో అసలు లవ్ ఏంటి? ఇప్పుడు ఇద్దరు కావాలనుకుని వెళ్ళాలనుకోవాలి, ఇద్దరు వద్దనుకుని మూవ్ ఆన్ అయిపోవాలి. ఒకళ్ళు కావాలనుకుని ఒకళ్ళు వద్దనుకోవటం అనేది కరెక్ట్ కాదు అసలు. రైట్.